ప్రేజ్ ద లార్డ్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఆదికాండము 28వ అధ్యాయం మొదటి నుండి ప్రారంభం. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఒకతెను వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బేతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రాహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతన్ని దీవించి యాకోబును పిలిపించి పంపివేసెను. అతడు పద్దనరాములోనున్న సిరియా వాడగు బేతుయేలు కుమారుడును యాకోబు ఏశావుల తల్లియగు రిబ్కా సహోదరుడైన లాబాను వద్దకు వెళ్ళాను. ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాములో పెళ్లి చేసుకొని వచ్చుటకై అతని అక్కడికి పంపెననియు, అతని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెళ్లి చేసుకునవద్దని అతనికి ఆజ్ఞాపించననియు, యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయిననియు ఏశావు తెలుసుకొనినప్పుడు, ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకును ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు, ఏశావు ఇష్మాయేలు నొద్దకు వెళ్ళి తనకున్న భార్యలు గాక అబ్రాహామున కుమారుడైన ఇష్మాయేలు కుమార్తె నెబాయోతు సహోదరునైన మహలతను కూడా పెళ్లి చేసుకొనెను. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంగినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లను ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడనై యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదనని, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టున, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నిన్ను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మొక్కుకొనెను.
అయితే దీంట్లో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇస్సాకు భార్య రిబ్కా, రిబ్కాకి ఇష్టడైన కుమారుడు. ఇప్పుడు ఇస్సాకుకు 2 కుమారులు, ఏశావు, యాకోబు. అయితే తన తల్లి రిబ్కా యాకోబును ఎక్కువగా ప్రేమించింది. అంటే అన్ని విషయంలో కూడా రిబ్కాకి ఇష్టడగు కుమారుడు యాకోబు. ఇప్పుడు ఏశావు తన తండ్రి ఇస్సాకు ఇష్టడైన కుమారుడు. ఎందుకంటే ఏశావు వేటాడుట యందు నేర్పరి. ఏశావు వేటాడి తెచ్చిన మాంసమును ఇస్సాకు తినుచు ఏశావు మీద ప్రేమను పెంచుకున్నాడు. అలాగే తన తల్లి రిబ్కా యాకోబును ఎక్కువగా ప్రేమించి అతనితో చక్కగా ఉండెను. అయితే ఇప్పుడు ఇస్సాకు యాకోబును ఎక్కడికి పంపిస్తున్నాడు? పద్దనారాంలో ఉన్న తన భార్య అయిన రిబ్కా యొక్క కుటుంబం పద్దనారాంలో ఉంది కదా. సో యాకోబును అక్కడికి పంపిస్తున్నారు అన్నట్టు. అయితే వెళ్తుంటే దారి మధ్యలో చాలాసేపు అయిన తర్వాత యాకోబు ఒక స్థలం దగ్గర పండుకున్నాడు. ఒక రాయి మీద తల ఆంచుకొని పండుకున్నాడు. అయితే పండుకున్న సమయంలో యాకోబు కల వచ్చింది. అయితే దేవుని స్వరం యాకోబు వినబడినప్పుడు యాకోబు భయపడ్డాడు. ఇది నిజంగా దేవుని స్వరమే, ఈ స్థలమందు దేవుడు ఉన్నాడని యాకోబు గ్రహించి యాకోబు దేవునికి భయపడి దేవునికి మొక్కుకున్నాడు. తినుటకు ఆహారమును, వేసుకున్న దుస్తులను, పానం చేయుటకు నీళ్లును నీవు ఇచ్చిన ఎడల నేను మొక్కుదునని యాకోబు మనవి చేసుకున్నాడు. సో యాకోబు వెనుకాల దేవుని ప్రణాళిక అనేది ఉంది. ఇప్పుడు యాకోబు వెళ్తున్న మార్గం అంతట్లోనూ తన దేవుడైన యెహోవా యాకోబుకు తోడై ఉన్నాడు. అంటే ఇప్పుడు దేవుని కాపుదల చూడండి ఎంత విధంగా ఉందంటే, ఇప్పుడు ఆయన సృష్టికర్త, ఈ సృష్టి అంతటిని సృజించింది ఆయనే, సృష్టిలో ఉన్న సమస్తమును సృజించింది ఆయనే. అలాంటప్పుడు యాకోబును అతనికి కలిగిన సమస్తమును ఆయన దీవించి యాకోబును బహుగా ఆశీర్వదించాడు. ఆయన మార్గమంతటిలోనూ తోడై ఉన్నాడు. భూమి మీద ఉన్న సమస్త జనాంగము యాకోబు మూలంగా దీవించబడునని దేవుడు సెలవిచ్చాడు. ఆ విధంగా నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఇప్పుడు చూడండి, దేవుడు ఏదైనా చెప్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అంటే మనుష్యులు ఏదైనా చెప్తే మాట తప్పొచ్చు, కానీ దేవుడు ఏదైనా ఒక విషయం చెప్పాడంటే అది ఆల్రెడీ అది అయిపోయిందంటే. దేవుడు మనల్ని ఏదైనా ఆశీర్వదించాడంటే అది ఆల్రెడీ మన జీవితంలో నెరవేరింది. చూడండి, ఇప్పుడు దేవునికి మన మీద ఎంత ప్రణాళిక ఉందంటే, జస్ట్ ఏంటంటే దేవుని వాక్యానికి, దేవునికి విధేయతను చూపించగలిగినట్లయితే సమస్తమును నీ ఎడల కార్యము సఫలము చేయడానికి దేవునికి చాలా ఇష్టంగా ఉంది. సో ఇప్పుడు మనం ఎలా ఉండాలి? దేవునికి జస్ట్ విధేయత చూపిస్తే ఆయనని కార్యములను చక్కగా నెరవేర్చగలుగుతాడు. సో మీరు దేవుని మాటకు విధేయత చూపి ఆయనకు అనుకూలంగా ప్రవర్తించాలని మనవి చేసుకుంటున్నాను. సో దేవుడు సమస్తానికి ఆధారము, సమస్తాన్ని ఆయనే సృజించాడు, సమస్తాన్ని ఆయనే చూసుకుంటాడు.